పరిశుద్ధమైన మా దేవ, మీ పాదాలకు స్తోత్రాలు. మీ గణనామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. 100వ కీర్తన వచనాలు చదువుకున్న ప్రకారంగా కృతజ్ఞత పూర్వకముగా ఈ ఇంట్లో మేము ప్రవేశిస్తున్నాం. సహాయం చేసి తోడుగా ఉండి కృప చూపి పాలించను. అనుగ్రహించిన అవకాశం కొరకి స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి వేడుతున్నాము తండ్రి. ఆమేన్. సోదరుడు జీవరత్నము అక్కడ ఆ రెండో గది దగ్గర ప్రార్థన. ప్రియమైన తండ్రి, మరోసారి తప్ప తెలుసుకుంటున్నాం. దేవ ఈ ద్రోహం బట్టి వెళ్ళిపోతున్నాను, తమ వాక్యం బట్టి వెళ్ళిపోతున్నాను. నీ బిడ్డల మట్టి లింగమయ్య దృష్టి నుంచి తప్పించు, నీ రక్త పోషణ తెచ్చుకుంటూ కృప కోరుకుంటూ అంధకార శేఖశక్తి దేవ యొక్క ప్రభావం నుంచి తప్పించి మహిమ పొందమని వందనాశ్రయిస్తూ మరోసారి ప్రభువైన యేసుక్రీస్తు నామం పేట తండ్రి కుమార పరిశుద్ధాత్మ చేత ఈ గృహాన్ని, ఈ యొక్క గుమ్మాన్ని నీకే ప్రతిష్ఠిస్తున్నాం తండ్రి. ప్రియ బలపు తండ్రి, ఎంతగా నమ్మకమైన దేవ, యేసుక్రీస్తు వారి ఘనమైన నామముని పాల్చెందుకు ఈ మధ్యాహ్న వేళ మీ దాసులో నిగమన్న సహోదరి వారి ప్రేమించిన లోను బట్టి ఈ నిర్మాణంలో ఇంతవరకు చూపిన దాని మొదటి డోర్, రెండవ డోరు వెరిఫికేషన్ చేసే విషయమై మీరు కృప చూపిన దాని స్తోత్ర. ఈ యొక్క దాన్ని పడక గది బెడ్రూమ్లో కూడా ప్రతిష్ఠిస్తూ తన ప్రభావం మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుతున్నాం తండ్రి. ఆమేన్. వడిగా ప్రవహించుచున్నది సమాధానం, ప్రవహించుచున్నది మధ్యలో నిలచి యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో ఈ పడక గదిలో మీ దాసులుగా మీ విడుదలుగా మేమందరం కలిసి తండ్రి ఈ యొక్క బెడ్రూమ్ను ప్రతిష్ఠిస్తున్నాం. తండ్రి కృపలో జ్ఞాపకం చేసుకుని మైండ్ పొందండి. ఇక్కడ విశ్రాంతి పొందుతున్నటువంటి వారు తండ్రి దినాన్ని నీతో ఆరంభించి దినాన్ని నీతో ముగించగలిగినట్లు చూపించి సహాయం చేసి మైండ్ పొందండి. ఈ పడక గది ద్వారా మీరు ఎంత మైండ్ ప్రభావాలు పొందండి. ఈ పడక గదిలో విశ్రాంతి తీసుకున్నప్పుడు చెడ్డ కళలు కానీ ఎలాంటి నష్టం కానీ రాకున్నట్లు చూపించి మైండ్ పొందండి. మీ యొక్క ప్రసన్నత, మీ యొక్క దీవెన తండ్రి ఈ యొక్క గదిలో ఉంచి మహిమ పొందండి. యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. రూమ్ కోసం మరి ప్రార్థించుకుంటున్నాం తండ్రి. మరి ఈ యొక్క రూమ్ లో మరి జీవించుతున్న బిడ్డల విషయంలో ప్రార్థించుకుంటున్నాం తండ్రి. మరి ఈ యొక్క రూమ్ చేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రండి. జకరియా 2:5 జకరియా 2:5 జకరియా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. దాని ఉండును, దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండును, నిజము ప్రారంభంగా ఉండును. ఇది యెహోవా వాక్కు.
ద్వితీయోపదేశ కాండము లేవియ కాండం 26:6. లేవియ ఆ దేశంలో దుష్ట మృగము లేకుండా చేసేదను, మీ దేశంలో ఖడ్గము రాదు. 4వ కీర్తన 8వ వచనం. నేను ఒంటరిగా ఉండెను, నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు. మీరు ఈ గృహానికి రాగలిగి ఉపనిచ్చినందుకే మీకు ఎంతో వందనాలు తండ్రి. ప్రభు ఎన్నో రోజుల నుంచి ప్రార్థించిన ప్రతిగా ప్రభు యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. రెండవ అధ్యాయం, మార్కు సువార్త 2వ అధ్యాయం. చెప్పండి. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములకు వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిన గనుక వాకిట నేను వారికి స్థలం లేకపోయిన ఆయన వారికి వాక్యము బోధించుతుండగా కనుక ఇక్కడ ఇంట్లో అనేకులు దేవుడు ఉన్నాడని ఏరియాలో ఉన్నటువంటి వారు రావాలి. వచ్చినటువంటి వారికి వాక్యము బోధించేది అవసరం. ప్రార్థన చేస్తాం. తండ్రి మహిమాస్వరూపుడు మా దేవ, మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి అద్వితీయ నామములో స్తుతిస్తున్నాం. మా ప్రియులు ఏమన్న లక్ష్మీ వారి కుమారుడు ఆశించి ప్రార్థించి ఇది వారి ప్రార్థన అడిగించి స్తుతించి ప్రార్థించి వేడుతున్నాం. దేవునికే ఇంత అన్యాయంగా పెద్దోళ్ళు చేతగాక మోకరించలేదు. ప్రార్థన చేయాలని ఆశ సేవకురాలు అక్కడ చదివిన ఒక వాక్యం దొరుకుతుంది. యోగ గ్రంథము 29. యోగ గ్రంథము 29. ఆలోచన ఇలా ఎట్లా వీడియో నేను పెట్టిన అడుగెల్లా ఇక్కడ నిమిత్త అడుగెల్లా నేతిలో పడెను. నీతిలో అనే దగ్గర చిన్న నంబర్ ఉన్నది. పాలలో పడిన అంటాడు, పాలలో పడ్డది అంటాడు. లోకస్తులు పొయ్యి మీద పాలు పెట్టి ఎక్కువ మంట పెడతారు, కింద పెట్టేట్టు చేస్తారు. కానీ అది కాదు. నీతిమంతులుగా తీర్చబడినటువంటి ఈ గృహంలో వారు పాలలో పడినట్టుగా వారి సంసారము అంత ఆశీర్వదించబడుతుందని తన ఉద్దేశం. కనుక నేను పెట్టిన అడిగల్లా నేతిలో పడెను. వంట నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారాను. లక్ష్మి వారి ప్రేమించిన కుమారుడు తండ్రి సంఘంతో కూడా ప్రభావ మీ దీవెనలు తండ్రి, అంతేకాకుండా ప్రభు దేవాన్ని ప్రభావ బిడ్డలతో కూడా ఉంచవలసిందిగా ప్రభు మీ భాషకు వస్తున్నాను. దేవనామన ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాము తండ్రి. ఇప్పుడు చదవండి. 2:5. ఇంటికల్లో లేదు. రండి, మీరు రండి, ప్రార్థన చేస్తారంట. మీరు రండి, మీరు కుటుంబం రండి. అక్కడ నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందను, నేను దాని మధ్యలో నివాసులై మహిమకు కారణముగా ఉందను. 2వ కాండము 7:11.
ఇశ్రాయేలీయులను ఇశ్రాయేలీయులను ఏర్పరచునని మీకు తెలియబడినట్లు మనుషుల మీద గాని జంతువుల మీద గాని ఇశ్రాయేలీయులు అనగా ఈ కుటుంబంలో ఉన్నటువంటి వారికి ఎవరి మీద గాని ఒక కుక్కయు తన నాలుక ఆడించదని దేవుడు అనుమతిస్తున్నాడు. మళ్ళీ చదవండి. సూపర్. ఓకే. దేవునికే మహిమా, దేవునికే. దేవుడు శిల్పి మానకుడు, దేనికి దేవుడు శిల్పి మానకుడు, దానికి మనలను వారసులా చేసెను, దానికి మనలను వారసులా చేసెను. వందనములను చెల్లింతుము, వందనములను చెల్లింతుము. మహిమా దేవునికే మహిమా. జై. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృపా, పరిశుద్ధాత్మ సహవాసము యుగములకు పూర్వం ఇప్పుడును సర్వయుగములకు ఇది మొదలుకొని సదాకాలము తోడైండును గాక. ఆమేన్. క్రీస్తు ప్రేమను ధ్యానించగా విరిగిన హృదయముతో నేను సాగిలపడుచునా హృదయార్పింతును క్రీస్తు సముఖమునందునా సాగిలపడుచునే జయమాని పాడేదను, జయమాని పాడేదను, జయమాని పాడేదను, జయమాని పాడేదను. శిరముపై ముల్ల కిరీటముంచి దుష్టులయానను బాధించిరి, నిర్దోషమైన కాళ్ళ చేతులపై మేకులతో సిలువకు కొట్టిరి. క్రీస్తు సముఖమునందున సాగిలపడుచునే జయమాని పాడేదను, జయమాని పాడేదను, జయమాని పాడేదను, జయమాని పాడేదను. పాపములో చెడిన నా జీవితం శాంతి ఆనందములేని నాకు క్రీస్తు బలి అర్పణ ద్వారా పరలోక దీవెనలనిచ్చెను. క్రీస్తు సముఖమునందున సాగిలపడుచునే జయమాని పాడేదను, జయమాని పాడేదను, జయమాని పాడేదను, జయమాని పాడేదను. ప్రభుని ప్రేమ పవిత్రము, రక్తము నదియు ప్రశస్తమే, అట్టి
సాగిలా పడుచునే జయమాని పాడేదను జయమాని పాడేదను జయమాని